గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. సో గైస్, చాలా రోజు అయితే అయిపోయింది వీడియో చేయక. అంటే చాలా రోజులు కాదు, దగ్గర దగ్గర 2 months అవుతుంది. సో సారీ ఫర్ డీలే. అంటే చాలామంది అడుగుతారు ఎందుకు వస్తుంది వీడియోస్ అని చెప్పేసి. కొన్ని రీజన్స్ వల్ల రాలేదు. సో ఇప్పుడైతే మనం ఒక మంచి లొకేషన్కి అయితే పోతున్నాం, అంటే ట్రెక్కింగ్ లాంటిది. సో మనమైతే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, చూసుకోవచ్చు. మార్నింగ్ అయిపోయింది, అసలు 5:30కి స్టార్ట్ అయిపోవాలి. ఇప్పటికే 6 o'clock అవుతున్నట్టుంది అరౌండ్. సో మనమైతే స్టార్ట్ అవుదాం. లొకేషన్ అయితే మీకు చూపిస్తా. ఇప్పుడైతే చెప్పాను, అక్కడికి వెళ్ళాక మీరు గెస్ చేయండి ఏం లొకేషను. మీరు మ్యాక్స్ గెస్ చేసేలోపు వెళ్ళిపోదాం అక్కడికి. సో మనమైతే స్టార్ట్ అయిపోదాం. ప్లేస్ అయితే ఆగేసి దోశ అయితే తింటున్నాం. ఆల్మోస్ట్ ఇంకెంత ఉందా, ఇంకొక 28 kilometers ఉంది. లొకేషన్ మాత్రం ఏమంటారు, మంచిగా క్లైమేట్ మంచిగా మాకు సపోర్ట్ చేస్తుంది. ఫుల్ అంటే ఫుల్ చల్లగా ఉంది. రా, మంచిగా తలిగిస్తారు. ఇంకా స్టార్ట్ చేయలేను. అరే చూడు, గారి వెహికల్ అదే గమ్మతుంది నాకు. తినేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం. చలో, మొత్తం పల్లెటూరుకి వచ్చినాం. వస్తుంది ఫీలింగ్ చూసి చూసి అన్ని ఏమంటే చూస్తే వేరే వైబ్ వస్తుంది కదా. ఇగో బా, ఇందాక మేము చూడలేము ఇలాంటి. అంటే అంటే కాదు, అంటే పోయిన విలేజ్ కానీ మరి ఇంత ఏమంటారు మొత్తం ప్యూర్ పల్లెటూరు ఉంటుంది. అదే నువ్వు చూడలేదు వైబ్, నేను చూడలేదు ఇంత కాదు. సారీ, ఇగో విత్తనుంది. అయితే ఇంకొక కొంచెం దగ్గర ఉన్నాం గైస్, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. బీచ్ వచ్చింది ఒక లొకేషన్, కానీ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సౌండ్, వాటర్ సౌండ్ వింటుంటే మస్తు అనిపిస్తుంది. వైజాగ్ కాలనీ పోయినప్పుడు సేమ్ వాటర్ సౌండ్, వైజాగ్ కాలనీ సేమ్ వాటర్ సౌండ్, ఇప్పుడు ఇటా సేమ్ వాటర్. వావ్, వింటారండి, చూసుకోవచ్చు ఒకసారి. టెంపుల్ ఉంది, టెంపుల్ నుంచి మొత్తం చెరువు. మళ్ళీ ఏంటంటే వాటర్ ఫ్రెష్ ఉన్నాయి, స్నానం తీసుకోవచ్చు ఆరామ్స్. ఏం కాలేస్తుంది, వేవ్స్ ఎట్లా వస్తున్నాయి. క్లీన్ గా ఉన్నాయి వాటర్. చల్లగా కాలేస్తుంది. అస్సలు ఉంటాయి కూడా తెలియదు మాకు. ఇది నేను పోయేది మ్యాక్స్ అక్కడెక్కడ లొకేషన్ ఉంటుంది, కానీ ఏంటా నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? అసలు ఇది అనుకోలేము ఉంటాయని కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అర్ధకు పోయినా, అరే వాడా భయం అవుతుంది అక్కడ ఉందా అది, అక్కడకు పోయినా. పోదామా? ఈత వన్కి రాదు, నాకు రాదు, మాకు రాదు కదా ఈత. వినామనుకో వెళ్ళిపోతాం లోపలికి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలే వాటర్ ఉంటాయని, కానీ ఉంది. బా, మస్తు అనిపిస్తుంది. అదే సో మార్నింగ్ షార్ట్ చేసిన ఒకటి మెంటల్ వచ్చేసింది, కానీ పంపించాలి. చలో బాయ్. నడు ఇంకా. అన్ఎక్స్పెక్టెడ్ బీచ్ అంటే అసలు అనుకోలేము ఉంటాయని, కానీ ఉంది. వస్తా అని కూడా తీయాలి ఇంకా షార్ట్. సో ఇప్పుడు మన మెయిన్ ఏదైతే అనుకున్నాం అడిగోం. అసలు ఇది వ్యూ పాయింట్
కానీ మనకనే ఉంటుందని కానీ ఉంది, వ్యూ ఉంది కాబట్టి ఎంజాయ్ చేసి మళ్ళీ వేరే వ్యూ పోతున్నాం. ఇప్పుడు వ్యూ పాయింట్ ఇది అయిపోయింది. ఇప్పుడు మనం అనుకున్న మెయిన్ వ్యూ పాయింట్కి అయితే మనం ఫస్ట్ పైలట్ జల్దీ బండి ఓడు పైలట్ జల్దీ చలో మామూలు గుడికి పోతా అంటారు. సో ఫర్ ది ఫస్ట్ టైం ముళ్ళకి పోయింటే పడుతుంది. బా ఏం వచ్చిందిరా వ్యూ పాయింట్. ఫస్ట్ నేనైతే లోపలికి వచ్చిన కానీ ఆడికైతే పోతలేను, ఈయన ఉంటా. కానీ వ్యూ పాయింట్ బాగుంది. గుళ్ళ గిట్ట వ్యూస్ ఉంటాయని చెప్పేసి పైసలు చూస్తున్నాను. పక్క గుళ్ళు తినాలనుకుంటారు ఫోటో అవునున్నారా అవునే రాదు. అవును తీసుకొచ్చు డేంజర్ జోన్. భయపడతారు కదా, అదే పుష్ అవుతారు డేంజర్ వస్తుంటే. ఇంకొక బోర్డు పెట్టారు డేంజర్ జోన్ అని చెప్పేసి. కానీ మేము పుష్ అవుతున్నాం డేంజర్ జోన్ వస్తే. అది డిఫరెంట్. అదే టైర్లో గాలి లేదు గాయస్ మా దాంట్లో. నేను చూసుకోలేము. ఏంటిది గ్రేట్. బా లొకేషన్ మంచిగానే ఉంది. అంత పక్క పెడితే ఒక పాయింట్. ఇగో ఈ రోడ్ చూడు, అడ్వెంచర్ అంటే ఇట్లా ఉండాలి. మా ఏదో స్కూటీ మళ్ళా దాని మేము అడ్వెంచర్ చేస్తాం. ఆ స్కూటీతో అడ్వెంచర్ చేస్తున్నాం మేము. మ్యాప్స్ అయితే ఏదో చూపిస్తుంది. ఈ రోడ్ చూడు ఎట్లుంది. నాకు తెలిసి వర్షం పడ్డట్టుందిరా. నైటే పడ్డట్టుంది వర్షం. ఇగో మొత్తం పచ్చి పచ్చి ఉందంటే నైటే పడ్డది వర్షం ఐ థింక్. అది ఎంత నడుచుకుంటూ పోతే చచ్చిపోతాం. పక్క బండి ఉండాలి. అరే పోయేటప్పుడు ఎట్లా పోదాం రా. మేము బెస్ట్ పని చేసినాం అంటే ట్యాంక్ ఫుల్ చేసాం పెట్రోల్. అది బెస్ట్ పని చేసినాం. లేకపోతే పెట్రోల్ బంక్ లేదు దగ్గర. అరే షూస్ వేసుకుంటారా, ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. ఆగినాం గైస్ మేము. మార్న్కి ఏమంటారు బాత్రూమ్ వస్తుందంటే ఆగినాము. అయితే మేము ఏం చేస్తున్నాం, కట్టాలి ఆడ బాత్రూమ్ ఆడబోతుండు. ఈ కట్టెలతోనే సౌండ్ చేయకు. ఏమంటారు కట్టెలతోనే అయితే ఆడ మెల్లగా ఇసేద్దాం. మూడు ఏడవది తెలియదు, ఏ కూర్చుంటే తెలియదు మాకు. కట్టెలు ఇసేద్దాం అయిపోతుంది. పట్టుకున్నట్టు ఏ కూర్చుంటాం. ఉన్నారా లేదా అసలు. అరే అంతలో కూడా నరవిడు ఎన్నో ఉన్నాడు. నా చెప్పులు వేసుకున్నాను గ్యాసాడు. నా చెప్పులు నా కాల పాదాలు అయితే వేస్తున్నా. నేను షూలు వేసుకుని వచ్చిన వేసుకోండి. షూలని షూ వేసిన కాల షూ. పడ్డా వీడియోలా. అరే ఏ మనీలో కూడా ఓకరా రే. అదే పోతున్నాం రే మేము. అరే
సరే ఫోన్ ప్రశాంతంగా బాగున్నాడు పో ఇక మళ్ళీ ఏమో ఎంత చూడు లొకేషన్ ఒక్క మనిషి లేరు లొకేషన్ ఇట్లుంది సిగ్నల్ అంటే 0 అయిపోయింది ఆ గూగుల్ మ్యాప్స్ ఇటు మాకు ఆన్ అవుతలేదు ఈ ఫోన్ అయితే జస్ట్ హాఫ్ అన్ అవర్ నడుస్తుంది ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఇదేమో మధ్యలో అది వస్తుంది చెప్పేసి మధ్యలో బండి ఆపుతాడు వచ్చేసినాము ఫోన్ టికెట్ ఏం కాదు అరే నో టికెట్ ఇది వ్యూ పాయింట్ ఇంకా పైనకి మనం పోవాలి కానీ లొకేషన్ మంచిగా అని చెప్పేసి ఆయన గాలి మాత్రం మాదిరి వస్తుంది ఫుల్ సో గైస్ మెట్లు ఎక్కుతున్నాం మార్చింది ఎగ్జాస్ట్ మాకన్నా ముందు వచ్చిర్రు అసలు మేము ఆ టైంకి రావాలి కానీ మాకన్నా ముందు వచ్చి వాళ్ళు వ్యూ విషేసి వెళ్ళిపోతారు గిట్ట మేము ఇప్పుడు వస్తున్నాం వ్యూ పాయింట్ దగ్గరికి మెట్లు గిట్ట రాళ్ళతోనే కట్టిరా చల్లగా ఉంది ఫుల్ చల్లగా ఉంది ఇప్పుడు కదా ఇంకా పైకి ఎక్కాలా భరత్ ఇంకా పైకి ఎక్కాలంట ఇప్పుడు అరే వాటర్ బాటిల్ ఇక్కడికి వచ్చినప్పుడు పక్క వాటర్ బాటిల్ పక్క తెచ్చుకోండి లేకపోతే పని అయిపోతుంది అమ్మా వ్యూ పాయింట్ ఏమో కానీ సాగు వచ్చి ఇటేమో అటు మెట్లు ఉన్నాయి అరే అవును అటు మెట్లు ఉన్నాయరా భరత్ మెట్ల ఎక్కడికే భయం అవుతుందంటే మళ్ళీ రాంగ్ తీసుకోబోతుంది మమ్మల్ని పైకి పోవాలి ఇంకా దేవుడు ఉన్నాడు సమయం చెక్కినట్టు మనమైతే నమస్తే వా మంచి వ్యూ వచ్చింది సంథింగ్ ఏమో రాసిరు కనిపిస్తుందా అనిపించదు వా ఈ రాయి వస్తుంది సిగ్నల్స్ ఇప్పుడు వస్తున్నాయి గాయస్ ఇప్పుడు వస్తుంది సిగ్నల్స్ చూసుకో సిగ్నల్స్ వస్తున్నాయి అరే వా వస్తుంది అమ్మారా సారీ గాయస్ నాకు తెలియదు క్రిస్టియన్ తిట్టుకోకుంటున్నాను ఇంకా పైకి ఉంది మాకు చచ్చిపోతుంది అమ్మ వస్తుంది పైకి పోయినాక వెళ్ళండి సార్ మెట్లున్నారా ఇంకున్నారా మెట్లు మా సంగతి పక్క పెడితే ఇంటి సంగతి ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి లెగ్ చేసినట్టుంది లెగ్ వర్కౌట్ లొకేషన్ ఇటు కనిపిస్తుంది కొంచెం నడు అచ్చా వింటలు ఆహా లొకేషన్ అమ్మా అన్ని మెట్లెక్కేందుకు వెళుతాం ఉంది మాకు ఇంకా ఉంది పైన కదా లొకేషన్ కూర్చొని మళ్ళీ పైకి ఇంకా ఎక్కుతాను ఉన్నాం పైకి ఆ రూముల్లాగా ఉన్నాయి పైకి వస్తే ఇంకా అనుకున్నాం మెట్లు ఇంకా పైకి పోతున్నాం చలో నమ్మొస్తుంది ఫుల్ అరే మెట్లెక్కేసరికి వా కోమా స్పాట్ అసలు బాబా ఇది ఇంకా మెంటల్ ఉందిరా గైస్ గో ఇది చూడు వేరే కంట్రీ నువ్వు అనుకుంది రాయి అదే అనుకున్నావు కదా దిగుతారా ఇంకా అక్కడ ఇటు ఉంది కదా వ్యూ అటు ఇగో అన్నిటి ఒక ఎత్తు ఈ వ్యూ పాయింట్ ఒక ఎత్తు ఉంది బాబా ఇగో అంతా ఒక ఎత్తు ఉంటే ఈ వ్యూ పాయింట్ ఒకటి డిఫరెంట్ ఉంది అంటే
లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్ట్రైట్ మొత్తం అంతా కనిపిస్తుంది. సర్కిల్ మొత్తం చూసుకోవచ్చు. అంతా వ్యూ బాగుంది. ట్రెక్కింగ్ అంటే అంతేరా, ట్రెక్కింగ్ ఇది ట్రెక్కింగ్ ప్లేస్ కాబట్టి వచ్చినాం. ఇప్పుడు మార్నింగ్ వచ్చేటట్టు చూసుకో, 5 గంటల వరకు ఇక్కడ ఉండాలి. మార్నింగ్ 6 కలర్ ఉంటే మంచిగా ఉంటుంది గైస్ వ్యూ. మళ్ళీ 10కి వచ్చారు అనుకో వేస్ట్. మళ్ళీ 10కి వస్తే ఇవి ఎంత కష్టపడాల్సి వస్తుంది, చచ్చిపోతుంది చెమటకి. ఈ టైంకి లేస్తున్నాను ఇంటికాడ. మార్నింగ్ 6 కలర్ వస్తే ఏం కాదు, బాగుంటుంది. అక్కడ వాటర్కి వస్తున్నాడు కించి వస్తుంది. చలో ఇంటికి స్టార్ట్ అవుతుంది. బాయ్ 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 బాయ్. సో గైస్ మీరు చూసారు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను వీడియో. నేను కింద లొకేషన్ పెడతా, వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. మార్నింగ్ 4:30 or 5 స్టార్ట్ అయిపోండి ఆ లొకేషన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు. ఎందుకంటే మీరు కొంచెం జల్దీ వెళ్తే కొంచెం బెటర్ ఉంటుంది, వ్యూ కొంచెం బెటర్ ఉంటుంది. సో ఐ హోప్ గైస్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలుసుకుందాం. బాయ్.